అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆలోచన విధానాలు పోకడలు ఆ విధంగా ఉన్నాయి. అంటే దాని వలన ఆ విధంగా మాట్లాడటం వలన రాజకీయ ప్రయోజనాలను పొందవచ్చు అనేటువంటి భావన వారిలో ఉంటుందో లేదో తెలియదు. కానీ ప్రతి విషయంలో, ప్రతి ప్రవర్తన విషయంలో, మాట తీరు విషయంలో వారు స్పష్టంగా ఆ విధంగా కనపడుతున్నారు. మీరు వల్లభనేని వంశీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, కొడాల నాని ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, పేరు నాని ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, అంబటి రాంబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలే టార్గెట్, మహిళల మీదే పరుష పదజాలంతో వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, వాళ్ళు మానసికంగా కృంగిపోయే విధంగా, వాళ్ళని నిశ్చేష్టులని చేసి అవమానపరిచే రీతిలో సభ్య సమాజం ముందు వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉండే విధంగా మాట్లాడి వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ పరువు ప్రతిష్టని దెబ్బతీసే విధంగా వ్యవహరించి ఆ మాటలు మాట్లాడి, అప్పుడు దాని ద్వారా వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు నేను తగ్గుతారో అప్పుడు వాళ్ళు ఇక వాళ్ళ యొక్క చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అనే విధానంతో చేస్తుంటారు. జనరల్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక విధానాన్ని ఎంచుకుంది. ఆ విధానం ఏంటంటే, ఓహో వ్యక్తుల్ని అంటే ఓకే వీళ్ళంటే వీళ్ళు పోరాడుతూ ఉంటారు, అదే వీళ్ళ ఇంట్లో వాళ్ళంటే, అదే వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని, తల్లులను, పిల్లలను ఆ విధంగా అంటే అప్పుడు వీళ్ళు భయపడి ఆగుతారు అన్న ఉద్దేశంతో ఆ రకమైనటువంటి చర్యలకి శ్రీకారం చుట్టారు. మనం గమనిస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారిది చరిత్ర, పెద్ద చరిత్ర రాజకీయాలు. కానీ ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి మీరు గమనిస్తే ఇప్పుడు ఎవరినైతే ఆయన ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టాడో ఆ ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి దగ్గర బంధువు, అక్క అవుతుంది. ఎవరు? సిస్టర్, అక్క అవుతుంది. మరి అలాంటి అక్క వరుస అయ్యేటువంటి బంధుత్వం కలిగినటువంటి ఒక మహిళ పట్ల అంత నీచాతి నీచమైనటువంటి వ్యాఖ్యలను చేసి ఆ వ్యాఖ్యలని మరలా సమర్థించుకునే విధంగా మాట్లాడి వాటిని గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని చేయటం అనేది నిజంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క స్టాండ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే నాయకుల యొక్క వ్యవహరించేటువంటి తీరు, ఇలా మాట్లాడినప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మాటల తప్పు మహిళల గురించి మనం మాట్లాడటం అని చెప్పటం, అది ఆ పార్టీకి సంస్కారాన్ని నేర్పించేటువంటి అంశం అవుతుంది. దాన్ని ఆ పార్టీకి ఆ సంస్కారాన్ని నేర్పించే ఉద్దేశంలో ఆ నాయకుడు లేకపోవటం అనేది ఆ పార్టీ నాయకత్వం చేసుకున్నటువంటి తప్పిదం, కార్యకర్తలు చేసుకున్న తప్పిదం. మొన్న తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడైనటువంటి చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఒక యువకుడు ఒక కామెంట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళల గురించి, వెంటనే చంద్రబాబు నాయుడు గారు అతన్ని అరెస్ట్ చేయించి రిమాండ్ చేయించారు. అది ఏం మెసేజ్ ఇచ్చింది అంటే, తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా కూడా వదిలిపెట్టరు అని మెసేజ్ ఇచ్చింది. ఎందుకు? ఆ పార్టీ నాయకుడి యొక్క విధానం, సిద్ధాంతం అది. మరి ఇక్కడ ఈ పార్టీ నాయకుడి సిద్ధాంత విధానం ఏంటి? వాటిని సమర్థించటం, వంశీ వ్యాఖ్యలను సమర్థించడం, నాని వ్యాఖ్యలను సమర్థించడం, ఇంకొకరిని తిట్టిన వాళ్ళు సమర్థించడం, ఈ రకమైనటువంటి సమర్థించేటువంటి వ్యాఖ్యలతో తెలుగు జాతి యొక్క గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. నెక్స్ట్ జనరేషన్ వచ్చేటువంటి యువకులు, చదువుకునేటువంటి యువతీ యువకులు, ఓహో ఇలాంటి భాష మాట్లాడటం కూడా తప్పు కాదేమో, మన కోపం వస్తే ఇలాంటి భాషే మాట్లాడాలేమో అనుకునే విధంగా వీళ్ళు వాళ్ళని గైడ్ చేస్తున్నారు, రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. మనం వెళ్ళాల్సినటువంటి స్ట్రైట్ మార్గం, మంచి మార్గాన్ని కాకుండా చెడు మార్గం వైపు సభ్య సమాజాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి ఇది.
కొంచెం ఈ పార్టీ యొక్క విధానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కాలంలో అందిపుచ్చుకొని వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి అడుగుజాడల్లో వెళ్ళేటువంటి ఒక పరిణామాలకి వాళ్ళు కూడా దగ్గర అవుతున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు అసలు ఏమన్నారు, ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల తర్వాత మరలా ఈరోజు ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి బయట ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. బెంగళూరులో పిహెచ్డీ చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మా గుట్ట లేవుల్లో కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు. అది ఎంత పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కట్టది. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయక్కర్లే. నీ చరిత్రని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగున్నట్లేదు, మొహం అంతా ఇప్పుడు ప్రికారేషన్స్ పడింది. అతను 4 నిమిషాలు పెడుతున్నట్టు ఉంది. పిహెచ్డి చేశారనే విధంగా మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా ఈరోజు కూడా ఈయన కూడా ఏదో మాట్లాడాడు. ఒకసారి ఈయన కూడా వేయండి ఒకసారి బైట్స్ అందరూ వేయండి. బైట్ ప్లీజ్. సరే, లేనట్టుంది. అంటే పిహెచ్డీలు చేయటం అంటే దాని ఉద్దేశం యొక్క దాన్ని వేరే విధంగా చెప్పారు. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, నిన్ను ఏమైనా చేసిద్దేమో, నిన్ను నెదట్లోనే ఏమైనా చేసేసిద్ది, నువ్వు జాగ్రత్త అని భార్య భర్తను చంపిద్దని చెబుతాడు ఆయన. రెడీ సార్, బైట్స్ రెడీ సార్, బైట్స్. అంటే ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. సరే, ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి అభిప్రాయాన్ని వాళ్ళ తల్లినో చెల్లికో కుమార్తెకో భార్యకో చూయించి ఇది సరైనటువంటి చర్యనా, ఈ వ్యాఖ్యలను సమర్థించటం సబమైనటువంటి అంశమేనా, దీన్ని సమాజం సమర్థించాలా వద్దా? మీకు బంధువు అవుతుంది కదా ప్రశాంత్ కుమార్, మరి ప్రశాంత్ రెడ్డిని ఈ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి మీ భర్తో మీ కుమారుడో లేకపోతే మీ తండ్రో, ఇలాంటి వాటిని మీరు ఏ రకంగా భావిస్తారు, ఏ రకంగా మీరు చెప్తారు అని వాళ్ళ చూస్తే మాట్లాడించవచ్చు. వాళ్ళే దాన్ని జస్టిస్ చేస్తే బాగుంటుంది, వాళ్ళే దానికి ఒక న్యాయమైన పరిష్కారం చెప్తే బాగుంటుంది. ఇది ఎప్పుడైతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని కట్టడి చేయకపోతే, రేపు మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడేటువంటి బాధ ఏందని వీళ్ళకి అర్థమైద్ది. అది అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో కానీ ఆ జ్ఞానంలో కానీ ఆ నేతలు ఉన్నట్లుగా అయితే కనపట్టలేదు. మరి ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాత ఈరోజు కూడా నేను ఆ మాటల కట్టుబడి ఉన్నాను అంటాడు. ఏంటి ఇంకా ఆయన ఆ మాటల కట్టుబడి ఉండేది? సరే, ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు ఎస్పీ కంప్లైంట్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోమని అడిగారు. మరి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఎందుకు తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలి అని అంటే చట్టాన్ని న్యాయాన్ని కాపాడటం ఒక్కటే కాదు, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా చట్టం న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశం. మరి వాటిని కాపాడుతారా లేదా అనేది చూడాలి. సరే, ఏదన్నా కానీ రెండోది ఏంటంటే, నిన్న ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఎవరైతే వేమిరెడ్డికి సంబంధించినటువంటి అభిమానులో లేదా ప్రశాంత్ రెడ్డి అభిమానులో వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేశారు, అది కూడా సరైనటువంటి చర్య కాదు. దాన్ని కూడా ఖండించాల్సినటువంటి అంశం. వారు కంప్లైంట్ ఇవ్వచ్చు, దాని పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, న్యాయపరంగా ఎదుర్కోవచ్చు, లేక ప్రొటెస్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఆ రకమైనటువంటి దాడిని కూడా ప్రజాస్వామ్యంలో అది సరైనటువంటి చర్య కాదు, అది ఖండించాల్సినటువంటి అంశం, అది కూడా తప్పే. కానీ ఈ మాటలు మాట్లాడినటువంటిది మాత్రం అది నేరం. మరి అది నిన్న జరిగినటువంటి సంఘటన. సరే, ఎందుకని ఆ నేతల యొక్క తీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారేనండి, నేను ఎవరో కాదు, ఆయనే. షర్మిల గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళ కుమారుడు కార్డు ఇవ్వటానికి వెళుతూ కొంచెం ఎల్లో కలర్ చీర కట్టుకొని వెళ్ళింది. ఆయన ఒక్కసారిగా పసుపు చీర కట్టుకొని వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అనే చెల్లి చీరల గురించి కూడా మాట్లాడటం ఏంటండి? ఇంకా ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆ సంస్కారం మిగిలిన అంతకంటే గొప్ప సంస్కారం మాట్లాడతారా?
అసలు ఎందుకనో ప్రతి పాయింట్లో కూడా కొంచెం చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతూ మహిళా లోకం పట్ల చాలా ఆలోచన విధానాలని చెడగొడుతున్నారు, సమాజం మార్చేస్తున్నారు. ఒకసారి బైట్స్ ఉన్నాయి, ఇంకేమన్నా ప్లే చేయండి. సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను. నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నాను, వెనక్కిపోయే సమస్య లేదు. సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను. నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నాను, వెనక్కిపోయే సమస్య లేదు. దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు. కానీ వీళ్ళ సంస్కారహీన మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అది చేశారు. వాళ్ళకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకువ. ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసే ముందు ఆ వీడియో, అతను మాట్లాడిన వీడియో తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి చూపిమ్మనండి. దాని తర్వాత వీళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమనండి. ఒక మహిళని గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే బుద్ధి రావాలి. మళ్ళీ ఇంకొక మహిళని గురించి ఇలాగా మాట్లాడకూడదు. ఎందుకనంటే ఈ రోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ రోజు ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా, అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులను కూడా ప్రశ్నిస్తున్నా. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నా మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ప్రజలకు సేవ చేయాలని వస్తున్న మహిళలను కించపరుస్తూ వాళ్ళను సమాజంలో కించపరిచే విధంగా మాట్లాడుతూ ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు ఒక మహిళ ఆయన్ని ఓడించిందని చెప్పేసి ఆ అక్కసుతో, ద్వేషంతో ఈ రోజు ఇలాంటి విమర్శలు చేస్తూ వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకుంటున్నారు. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మేమైనా గానీ మీరైనా గానీ మహిళల జోలికి పోవడం అనేది చాలా తప్పు. ఇలా మాట్లాడిన వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. అభివృద్ధి పైన లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికో సిద్ధం కావాలి. కానీ ఈ మహిళలను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏ మాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నా. సార్, గత నెలలోనేమో రాజధాని మహిళలను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇప్పుడు చూస్తేనేమో ఎమ్మెల్యే అయినటువంటి మహిళ గురించి కామెంట్. అసలు మీరు ఫస్ట్ నుంచి తీసుకోండి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే మాట్లాడారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ చేసుకున్నారు. స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని అన్నారు కదా. వాళ్ళు అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ నోటి నుంచి వాళ్ళు అనన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ సమాజంలో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎక్కడ దాంకొని ఉంటే తప్ప వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు. కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డలను కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో. సరే, ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా సరే మహిళలను అగౌరవంగా మాట్లాడితే అది తమ పార్టీ వాళ్ళనైనా సరే ఉపేక్షించము, చర్యలు తీసుకుంటాము అని చెప్పారు. ఇప్పుడు ఈ కూటమిలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళు? ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాడు, మొన్న కృష్ణరాజు మాట్లాడాడు, లేదా అంతకుముందు ఇంకోరు మాట్లాడారు, మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎందుకనో వాళ్ళకి ఆ విధమైన విధానాల పట్ల వాళ్ళు అలా తయారైపోయారేమో కానీ, బట్ అది చాలా విష సంస్కృతి, బట్ అది మంచిది కాదు.